అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల ఎత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అసెంబ్లీలో ఏలుబడిలో ఉన్న షెయి పార్టీ ఉన్నదే ఉన్నదట జోరు. తెలంగాణ తల్లి విగ్రహం కొలాయించిండు కొత్త గవర్నర్ సారు. చంద్రాల సారుకు మైనారిటీ సోదరులు ఇచ్చిండ్రట ఇఫ్తార్ విందు. సీఎం సార్ ఇట్లా ఇంకా ఎన్ని ఏషాలు కడతాడో ముందు. తెలంగాణ రాష్ట్రంలో అసలే బాగలేదట కొందరు ఎమ్మెల్యేల తీరు. మీటింగ్ పెట్టి మంచిగానే అరుచుకుంటాట సీఎం రేవంతాల సారు. ముఖ్యమంత్రి రేవంతాల సారు నరిమెట్ల ప్రకటించబోతుండట కోట్లు. తుమ్మల నాగేశ్వరరావు సారు దగ్గరుండి చూస్తుండట ఏర్పాట్లు. ఎమ్మెల్యే ఇంటి మీదికి దాడికి పోయినాయట కమలబ్రిక్కలు. మందుల సామేల సార్కు బీజేవైఎం లీడర్లు చూపిస్తుండట సుక్కలు. తెలంగాణ అసెంబ్లీ ముంగట తెలంగాణ తల్లి విగ్రహంను కాంగ్రెస్ సర్కారు కొలాయించే కార్యంను కాయిస్గా ఏర్పాటు చేసిందట. మరి ఆ పేరంటానికి షెయి సర్కారు పెద్దల వలన హాజరు పడ్డారా, లేకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కొలాయించిండా? కొత్త గవర్నర్ సార్తోని ఓపెనింగ్ చేయించిర్రా అంటే చూద్దాం పాండ్రి. తెలంగాణ గవర్నరు శివప్రతాప్ శుక్లా సారు రాగానే సీఎం రేవంతాల సారు కాంగ్రెస్ సర్కారు బలగా నెంటబెట్టుకుని ఎదురుగా ఎదుర్కొన్నాడు. పువ్వుల గుత్తి చేతల పెట్టి అసెంబ్లీ ముంగట పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహంను కొలాయించేందుకు తోలుకపోయిండు. మొదలు పోయి గాంధీ తాత విగ్రహానికి పూలమాల వేసి దండాలు పెట్టుకొని మనసుల యాది చేసుకున్నాక అటెనక సిక్కిట్ల తెలంగాణ తల్లి విగ్రహం మీద కప్పిన బట్టను తీసేసి విగ్రహం ఓపెనింగ్ చేసిర్రు. ఈడొక ముచ్చట చెప్పుకోవాల్సింది ఏందంటే అప్పట్లో కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిల తెలంగాణ తల్లి అంటే కారు పార్టీ పెబ్బక మాజీ సీఎం కేసీఆర్ గావురాల బిడ్డే కల్వకుంట్ల కవిత మేడం లెక్కనే ఉండేదని చాలా మందే అన్నారు. అదట్లుంటే షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక అప్పటి తెలంగాణ తల్లి రూపురేఖలు పురాగా మార్చి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ సర్కారు తయారు చేయించిన తెలంగాణ తల్లిని చూస్తుంటే కైకిలు కూళ్లు చేసుకుని సంసారం ఎల్ల తీసుకునే సామాన్య మహిళ లెక్క చేతుల జొన్న కంకుల గోల పట్టుకొని ఉంటే ఎట్లున్నదో ఇక మీరే కామెంట్ చేయండి. అయ్యా సీఎం రేవంతాల సారు తెలంగాణ తల్లి విగ్రహంలో రూపురేఖలు మారిస్తేనో చేతులున్న బతుకమ్మని తీసేసి పజ్జొన్న కంకులు పెడితేనో రాష్ట్రంలో ఉన్న పేదల బతుకులు మారాయి సారు. కామన్ పబ్లిక్ కష్టాలు వాపే పథకాలు పెట్టి మీ కాంగ్రెస్ లీడర్లు కమిషన్లు తీసుకోకుండా కాయిజ్గా గరీబుల కోసం పనిచేసినప్పుడు వాళ్ళ రాతలు మారితే రాష్ట్రం చరిత్ర మారుతుంది. కానీ ఇట్లా రాజకీయాల కోసం రాష్ట్ర చిహ్నాలను, రాజముద్రలను, బొమ్మలను, పేర్లను, జిల్లాలను మార్చుకుంటా పోతే ఏం మారదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దావత్కు ఏపీ సీఎం చంద్రాల సారు కూడా హాజరు పడ్డాడట. మరి రాక ముఖ్యమంత్రి సారు పేరంటానికి వచ్చిండని ముస్లిం మైనారిటీలు కూడా మర్యాదలు మంచిగానే చేసిరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. చూసినరా షేర్వాన్ వేసుకొని నెత్తికి టోపీ పెట్టుకుంటే మస్తున్నాడు ఆయన. ఎవ్వాలనుకుంటున్నారు కదా, ఎవ్వలో కాదు నన్ను కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కాపాడిండని ఎప్పుడు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రాలు సారే. ఎప్పుడు బంగారు పూతతోనే ఉండే బట్టలు వేసుకునే సారు ఏషం సూపర్ చేసినట్టు అనిపిస్తలేదు. ఇట్లా నడుములోంచి నమాజ్ చేస్తుంటే ఫకీరు బాబాలకే పెద్ద ఫకీర్ లెక్కనే అనిపిస్తలేడు. పసుపుకోం పార్టీకి పానం పోసిన పెద్దంటి రామారావు సారుకు కూడా చంద్రాలు సారుకు ఒమ్మినట్టు ఈ ఏషాలు ఒమ్మైగా అవ్వచ్చు అనిపిస్తలేదు. ఇక ముస్లింలు ఇచ్చిన ఇఫ్తార్ దావత్ను సారు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. అయ్యా సీఎం చంద్రాలు సారు మీరు ఇట్లా ఏడికి పోతే ఆడ అందట్లా కలిసిపోయినట్టు ఏషాలు మంచిగానే కడుతున్నారు. కానీ ఎన్నికల ముంగట ఏపీని ఎలుము చేస్తాము ఎక్కదీపమోలే ఎలిగిస్తామని చెప్పిన ముచ్చట అయితే ముంగట వేసుకునే పని అయితే పెట్టుకుంటలేరు. మొదలు ఎగురంతోనే పబ్లిక్ కు పనికొచ్చేటట్టు పథకాలు కొలాయించి ఆంధ్రప్రదేశ్ను ఆగం చేయకుండా గాడిలో పెట్టే పని పెట్టుకుంటే అందరికీ మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఆఫీసుల స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, సీఎం రేవంతాల సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు సమావేశం సురువు చేసిరట. ఈ మీటింగ్కు ప్రతిపక్ష పార్టీ లీడర్లు అట్లనే తతిమ పార్టీల లీడర్లు అందరూ హాజరు పడ్డరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి చూద్దాం పారి. కాంగ్రెస్ పార్టీ, కారు పార్టీ, పువ్వు పార్టీ, పతంగి పార్టీ, సుత్తెకొడవలి పార్టీ, ఫ్లోర్ పార్టీ లీడర్లు మొత్తము హాజరు పడ్డట్టే ఉన్నారు కదా. మరి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని దినాలు నడపబోతున్నారు, వార్షిక బడ్జెట్ను ఎప్పుడు సురువు చేయబోతున్నారో అందరూ కూడా కూర్చొని నిమ్మలంగా ముచ్చట ముంగటేసుకొని ఒడగొట్టినట్టేగా అనొస్తున్నది. అయితే మార్చి 30 తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తారట. అట్లనే మార్చి 20 తారీఖు నాడు ఉప ముఖ్యమంత్రి కం కరెంటి మంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాడట. అయ్యా సీఎం రేవంతాల సారు, ఉప ముఖ్యమంత్రి
ఏకం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఈ తేప అసెంబ్లీ సమావేశంలో మీరు బడ్జెట్ విడుదల చేస్తారు మంచిగానే ఉన్నది. మొదలు 6 గ్యారెంటీల అమలు ముచ్చట ముంగట వేసుకోవాలి. 6 గ్యారెంటీల ఇప్పటి వరకు కూడా అమలు కాని పథకాలు కొలాయిస్తున్నామని చెప్పుక రావాలి. అవిటికి బడ్జెట్ ను కేటాయించాలి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఇప్పటికి తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకునేది మొత్తుకుంటున్నారు. కాబట్టి మీరు ఇగురంతోనే పథకాలు కొలాయించే పని పెట్టుకున్నాక అటెర్గా సిక్కి ఫ్యూచర్ సిటీ మూసీ సుందరీకరణ ఏఐ సెంటర్లు ఎలుము చేసే పని పెట్టుకుంటే మంచిగుంటదేమో. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటకాడ సర్కారు కట్టిన ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు సురువు చేయబోతున్నాడట. అగో అది కారు పార్టీ ఏలుబడలనే కట్టిరట కదా, ఇప్పుడు దాన్ని కొలాయించబోతున్నారని ఎవరన్నారే అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడురి. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు సిద్దిపేట జిల్లా ఆఫీసర్లను పిలుచుకొని మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఈ నెల 22 తారీఖు నాడు నంగునూరు మండలం నర్మెడల అచ్చరాల 300 కోట్ల రూపాయలతోని కట్టిన ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను కొలాయిస్తాడు. కాబట్టి ఏర్పాట్లు మొత్తం ఎక్కడికక్కడ మంచిగా చేపియాలని చెప్పుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ఇప్పుడు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏమో కానీ మొదల అన్నదాతలకైతే పంట పెట్టుబడి సాయం కింద సర్కారిచ్చే రైతు భరోసా పైకమన అయితే ఈ తేపనన్న అన్నయ్యాళ్ళకి చెయ్యండి. పాడిందే పాట పాసు పాట అన్నట్టు ఇప్పటికే ఈ నెల వచ్చే నెల ఈ పండుగ ఆ పండుగ అనుకుంటా పొద్దు గడుపుతున్నారు. కానీ ఇప్పటికన్నా మీరు చెప్పిన యాళ్లకు ఇప్పుడన్నా చేస్తే మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీజేవైఎం కార్యకర్తలంతా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సార్ ఇంటికి పోయి లొలియేసిరట. రే ఎమ్మెల్యే బయటకు రారా, చెప్పందుకొని కొడతాము అనుకుంటా పువ్వు కార్యకర్తలు పూనకాలు వచ్చినట్టే ఊగిపోవుకుంటా పొట్టు తిట్టిర్రట. రారా పోరా అనేంత తప్పు ఎమ్మెల్యే సార్ ఏం చేసిండంటే ఇగో ఇన్నారా మహిళా కార్యకర్త అనట. రే సామ్యుల్ బయటకు రారా, చెప్పు తీసుకొని కొడతా అని అంటుంటే అటు పక్కపొంటున్న ఓ కార్యకర్త అయితే బయటకు రారా అనుకుంటా నోటితోనే అనరా అని చెవులతోని ఈనరా అని మాటలు గట్టిగానే అన్నాడు. మరి కమలం పువ్వు కార్యకర్తలకు ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటే తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ సారు హిందూ ధర్మమును తక్కువ చేసి మాట్లాడిండు. దేవుళ్ళ మీద ఇమానందిని ప్రమాణం చేసి ఎమ్మెల్యే అయినవు, ఇప్పుడు దేవుళ్ళను తప్పుగా అంటావా అని ఇట్లా బీజేవైఎం లీడర్లు అంతా ఒక్కపారే బోడుప్పలున్న ఎమ్మెల్యే సారు ఇంటికాడికి పోయి యేసుడే కాదు ఇట్లా కోడిగుడ్లను కూడా ఇసిరిగొట్టిరట. అయ్యా ఎమ్మెల్యే సామెల్ సారు, అయినా ఏ మతంను ఎందుకు తక్కువ చేసుడు, ఏ మతంను ఎందుకు ఎక్కువ చేసుడు, మొదలు ఇటువంటి మతాల ముచ్చట బంధు పెట్టి పబ్లిక్ కు పనికొచ్చే ముచ్చట ముంగట వేసుకోవాలి. అట్లా ప్రజల కోసం ఆలోచించకుండా కులాలు మతాల గురించి తీసే వరకల్లా మీ ఇంటి మీదకే దాడి చేసే కాడికి వచ్చే. దీన్ని ఏమంటారో మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎన్నికల ముంగట ఏమని చెప్పిండ్రు, ఏలుబడిలకు రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆశపెట్టి ఏలుబడిలకు వస్తే అమలు చేసే పని పెట్టుకోక ఎందుకు ఉన్నతావులో ఉండక ఈ పంచాదులు పెట్టుకున్నాడు ఇట్లా మాటలు వాడు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు పోతున్నాడట. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కారు నుంచి జీవన్ రెడ్డి సార్కు వచ్చినంత కష్టం అందరికీ ఎరుకున్నదేనా. మరి జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు పోయి ఏ పార్టీలకు పోతున్నాడు, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. జగిత్యాల పట్టణంలో జీవన్ రెడ్డి సారు ఆఫీసులున్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను మొత్తం ఆయన వెనకపొంట తిరిగే కార్యకర్తలతోని దీపిస్తున్నాడట. ఒక జీవన్ రెడ్డి సార్ ఆఫీసులనే కాదు జగిత్యాల పట్టణంలో 7 షై పార్టీ ఫ్లెక్సీలు కట్టించిండ్రని అన్ని కూడా ఉడవీకే పని పెట్టుకున్నారట. చూసినరా ఫ్లెక్సీలని వీకేసి మడత పెట్టేసరికి ఇప్పుడు జగిత్యాల పట్టణంలో జనాలకే కాదు అటు రాష్ట్రంలో రాజకీయం లీడర్లు కూడా జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు పోతున్నట్టే ఉన్నాడని అనిపిస్తున్నదట. మరి షై పార్టీలకి వెళ్ళి కుడికాలు తీసి ఏ పార్టీలా మళ్ళా ఎడమకాలు పెట్టబోతున్నాడో అని అనుకుంటున్నారట. ఇప్పుడు ఏ పార్టీలకు పోతాడనే ముచ్చట ఇంకా తెలియదు కానీ షై పార్టీతోనే అయితే చేతులు కలిపే పని లేదన్నట్టు బయటకు పోతుండనే ముచ్చట అయితే ఒకటే ఈనొస్తున్నది. కాబట్టి ఏ పార్టీలకు పోతాడో చూడాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట రాత్రిపూట కూడా డీజే బాక్సులు పెట్టి దాండియా ఆడుకుంటా ఆశా వర్కర్లు నిరసన చేస్తురట. అగో చీకటి పూట కూడా నిరసన చేసుడేంది, కార్పెట్లు వరుసుకొని కలెక్టర్ ఆఫీసు ముంగటే పండుకొని కూడా బాధపడుతున్నారట. వాళ్ళ బాధ మనమన్నా పెద్ద ఆఫీసర్లకు తెలిసేటట్టు చేద్దాం నడువుండ్రి.
అగో చూసినరా ఆశా వర్కర్లంతా ఇట్లా 48 గంటల నిరసన పెట్టుకొని రాత్రిపూట కూడా సిమ్మన చీకట్ల కలెక్టర్ ఆఫీసు ముంగట పాటలు పెట్టుకొని ఆడిపాడి నిరసన చేసిరట. ఇట్లా చేయి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన హామీలను అమలు చేయాలి, మా ఆశా వర్కర్లను ఆదుకోవాలని పెద్దెత్తున డిమాండ్ చేసుకుంటా పొద్దుగాల సురువు చేసి పొద్దుగూకినాక కూడా ఇట్లా ధర్నా చేసుకుంటూనే ఉన్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, మలి సర్కారు ఏలుబడిలకు వస్తే మార్పు వస్తుంది, పబ్లిక్కు తండ్లాటలు తక్కువ అవుతాయి, అందరి బాధలు వాపుతామని 6 గ్యారెంటీల మీద ఆశపడి మిమ్మల్ని ఏలుబడిలకు తీసుకొస్తే ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డంత పని చేయబడితిరి. ఇస్తామని చెప్పిన హామీలను అమలు చేయకుండా అందరినీ బాధ పెట్టుడేనా సారు మీ ప్రజాప్రభుత్వము? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు ఏలుబడిలకు వచ్చినాక ఇట్లా ప్రజలను ఆగం చేయ చూస్తారు అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్ల మీద, కమిషనరు రంగనాథ్ సార్ మీద, అటు పోలీసు పెబ్బల మీద కూడా కొందరు మహిళలు పోయి మానవ హక్కుల కమిషన్ ఆఫీసులో ఫిర్యాదు చేసిరట. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసుకు పోయి కంప్లైంట్ చేసేంత అంత పెద్ద తప్పు ఇప్పుడు కమిషనర్ సారు పోలీసుల పెబ్బలు ఏం చేసిర్రు అంటారా? మీరే చూడుండ్రి. హైదరాబాదు పట్టణంలో బాచుపల్లి కాడున్న ప్రణవ్ ఆంటీలియా విల్లా అవర్ గోడను అక్రమంగా కట్టిండ్రని, అది తొవ్వకు అడ్డం ఉన్నదని హైడ్రా ఆఫీసర్లు పోలీసులు అంతా పోయి జేసీబీలతో ఎక్కడికక్కడ తీసేసిరట. అయితే కాలనీ వాసులు కూడా గోడను తీసేయొద్దని లొల్లి చేయలేదట. కానీ ఒక 4 దినాలు ఆగుంది సారు. ఆ గోడకు ఏర్పాటు చేసుకున్న జనరేటరు, కరెంటు ఫిట్టింగు, ట్రాన్స్ఫారం కలెక్షన్లు అన్ని వీకేసిపోతే మాకు తిప్పలవుతుంది, జర అవి అన్నీ ఇంకో జాగాలనన్నా ఏర్పాటు చేయండి, లేకుంటే వారం దినాలు ఆగితే మేము సాపు చేసుకుంటాము, అప్పుడు గోడను మొత్తం తీసేయండ్రని అడుగుతుంటే అడ్డం వచ్చిన ఆడోళ్లను పక్కకు పట్టుకపోయి గోడను మొత్తం గోలగొట్టి ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి ఆ మహిళలకు ఒకటే ఫోన్లో వస్తున్నాయట. వాళ్ళ బాధలు చెప్తుండ్రు, మీరే నుండ్రి. హైడ్రా వాళ్ళు మా ఆడవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు శాంతియుతంగా మేము గోడ గురించి ఎటువంటి ఆందోళన చేయలేదండి. వాళ్ళు గోడ పడేశారు, ఆ గోడ గురించి ఎటువంటి ఆందోళన మేము చేయలేదు. మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే పక్కకు తీస్తున్నారో దాని గురించే టైం ఇవ్వమని అడిగినప్పుడు మహిళలను పక్కలకు లాగేసేసి ఆ ఫోటోలన్నీ తీసి హైడ్రా అఫీషియల్ సైట్లో రంగనాథ్ గారు పోస్ట్ చేశారండి. ఈయనరా కమిషనర్ రంగనాథ్ సారే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండట. పోస్ట్ చేసినాక తిప్పలు ఎట్టున్నదో కూడా ఆ మహిళనే చెప్తున్నది మొత్తం ముచ్చటి నుండి. ఆయన పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ ట్రోలింగ్ అయిపోయి ఎవరెవరో వాటిని మళ్ళీ తిరిగి రీపోస్ట్ చేయటము, చాలా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, విపరీతమైనటువంటి హ్యూమిలియేషన్కి మేము గురయ్యామండి. ఎక్కడెక్కడ ఊరుల నుండి కూడా ఫోన్లు చేస్తున్నారండి, అందులో ఉంది మీరేనా, ఆ ఫోటోలో ఉంది మీరేనా, అలా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు అగో ఇన్నరా హైడ్రా ఆఫీసర్ల తాన లొల్లి చేస్తున్నది మీరేనా, ఆఫీసర్లు చెప్పి పక్కకు పంపిస్తున్నది మిమ్ముల్నేనా, ఈ వీడియోలో కానొస్తుంది మీరేనా అని చుట్టాలు పక్కాలు ఇరుగు పొరుగు అందరూ కూడా అడిగేసరికి ఇట్లా మనసు సెంచరీలు పోయిన మహిళలు మానవ హక్కుల కమిషన్లకు వచ్చి ఫిర్యాదు అయ్యిండ్రట. అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, జర మీరు కూడా ఆడబిడ్డల బాధలు అర్థం చేసుకుని ఆ కాంపౌండ్ కూడా కూలగొట్టేది ఏదో 4 దినాలు ఆపి అంతా సాపు చేసుకున్నాక కూలగొట్టినా బాగుండేది కదా. ఇప్పుడు ఎట్లున్నదో చూడండి. మీరు కూడా మానవ హక్కుల కమిషన్ కాడికి పోయి జరిగిన ముచ్చట చెప్పి రావాల్సి వచ్చే కాడికి వచ్చే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమకొండ జిల్లాలున్న ధర్మసాగర్ ఎంఆర్ఓ సదానందం సారును అట్లనే సిఐ శ్రీధర్రావు సారును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసుకుంటా ఒక ఆయన పోయి హనుమకొండ జిల్లా కలెక్టరు బంగ్లా మీదకి ఎక్కిండట. న్యాయం కావాలంటే అన్యాయం చేస్తుండని, న్యాయం అడిగితే న్యాయం చేస్తలేరని, అట్లా చేస్తుండా ఏం కథ అంటే అరుచుకుందాం నడువుర్రి. అగో చూసినరా అంత ఎత్తు మీదికి ఎక్కి తెల్ల కాగితం చేతిలో పట్టుకొని బాధ మొత్తం చెప్పుకుంటున్నాడట. ఇంతకు ఈయన ఎవ్వలు అంటే పేరు పయ్యావుల సాంబరాజు. ఈయనకు ధర్మసాగర్ ఎంఆర్ఓ సదానందం సారుతోని అట్లనే సిఐ శ్రీధర్రావు సారుతోని అంత తిప్పలం ఏమున్నది అంటే ఈయన పేరు మీద ఉన్న భూమిని ఈయన పేరు మీద లేకుండా ఎంఆర్ఓ సారు వేరేటోళ్ళ పేరు మీదకి పట్టా చేసిండట. అగో నా భూమిని వేరేటోళ్లకు పట్టా ఎట్లా చేస్తాడని అటు పోలీసులకు ఫిర్యాదు అయ్యి ఇటు ఎంఆర్ఓను అడిగితే చక్కగా సమాధానం చెప్తలేరట. ఇట్లా నెలనో 2 నెలలో కాదు ఏండ్లకు ఏండ్లు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్న తహసీల్దార్ సదానందం అస్సలు పట్టించుకుంటలేడట. ఇట్లయితే నాకు న్యాయం జరిగేటట్టు లేదని కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే ఈడ కూడా అట్లనే ఉండేవరకలా న్యాయంగా న్యాయం చేయమని వస్తే నాకే న్యాయం చేస్తలేరు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు న్యాయం జరిగేటట్టు లేదని మనసు సెంచరీలి కలెక్టర్ బంగ్లా మీదకి వెళ్ళి దుంకుతా అని ఇట్లా నిలబడితే పోలీసులు వచ్చి మొత్తానికి కిందికి దించిర్రట. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ధరణిలో దరిద్రం ఉంది అందుకే భూభారతి తెచ్చినము, ఎవల భూములు వాళ్ళ పేరు మీదనే ఉంటాయని మీరు చెప్తుంటే మీ శాఖల పని చేస్తున్న ఎంఆర్ఓలు భూములు ఉన్నోళ్లను ఇట్లా పరిశాన్ చేస్తురట. వాళ్ళను అరుచుకునేది ఏమన్నా ఉన్నదా? ప్రజాపాలన అని చెప్పుకునే మా ఇందిరామ్మ రాజ్యంలో ఇట్లనే ఉంటది అంటారా? మీరే చెప్పాలి. అసలు ఎవల తప్పు ఉందో ఎంక్వైరీ చేసి తమరే సెలవియ్యాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బీఆర్ఎస్ నాయకులు ఓవుడుతోని గన్పార్కు కాడున్న అమరవీరుల స్తూపం మొత్తం ఇలబడ్డదట. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరుల స్తూపం కాడికి అట్లా వాళ్ళు రావడంతో మొత్తం అపవిత్రం అయిందని కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన పాలతోని మొత్తం అడుగుతున్నాడట. మరి మైలంతా పోయిందా అంటే చూద్దాం నడువుర్రి. బకెట్లు పాలు తీసుకొచ్చి రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు పశువులు ఇచ్చిన పాలు ఇట్లా నేలపాలు చేయవటే. మరి అవి ఆవు పాలో బర్రెపాలో లేకుంటే ఆవు పాలు బర్రెపాలు కలగలిసిన పాకెట్ల పాలో కానీ మొత్తానికైతే ఇట్లా గన్పార్కు కాడున్న అమరుల స్తూపం చుట్టుముట్టు పారబోసిండు. మరి ఎందుకు ఇట్లా అంటే అమరుల త్యాగఫలంతో ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అమరుల గుర్తించలేదు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు. అసొడిది ఇయ్యాల అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అమరుల స్తూపం కాడికి వచ్చి నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలు గుర్తు చేసినా ఏమాకెరా. తెలంగాణ అమరవీరుల ఆదుకోనోళ్ళు మళ్ళా అమరుల స్తూపం కాడికి వస్తే దానంతా పాపం ఇంకోటి ఉండదు. ఆ పాపం ప్రక్షాళన కావాలనంటే పాలతోనే అవుతుందని ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ ఈ కథ ముంగటేసుకున్నాడట. అయ్యా షే పార్టీ లీడర్ అయిన తమరు కూడా గత బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం గురించి గట్టిగానే ప్రక్షాళన చేస్తున్నారు. మరి ఏలుబడిలో ఉన్న మీ కాంగ్రెస్ ముచ్చటేంది? అమరుల కుటుంబాలకు జాగలు ఇస్తాము, అన్ని తీర్లా ఆదుకుంటాం అన్నారు. ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళ అర్థం అవుతుంటే మీరెలుగా పెట్టింది ఏంటిదో మీరు చెప్తేనే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిన్న మొన్నటిదాకా ఎండలు ఇంట్ల కాలు బయట పెట్టకుండా ఎగిరెగిరి కొడుతుంటే ఒక్కపారే మొగులు మొత్తం మెత్తబడి వాన కూడా దంచి కొట్టింది కదా. తెలంగాణ రాష్ట్రంలో చాలా జాగాల్లో ఎదురు గాలులతోని వానలు ఈడిచిడిచి చంపినాయట. కొన్ని జాగాలనైతే రాళ్ల వానలు కూడా పడ్డాయట. మరి ఈ వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. రాష్ట్రంలో ఒక్కపారే మొత్తం మొగులు మూసుకొచ్చి గాలి దుమారం పెట్టి ఉరుములు మెరుపులతోనే ఆడాడ మంచిగానే వానలు పడ్డాయట. కొన్ని జాగాల్లో తుంపుర్లు పడితే కొన్ని జాగాల్లో పెద్దగానే పడ్డాయి. కామారెడ్డి జిల్లా జుక్కల మండలము అంగార్ల ఊళ్ళేనైతే రాళ్ల వాన పడ్డదట. చూడండి రాళ్ళు ఎట్లున్నాయో. మరి ఈ వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయంటారా? వచ్చే 4-5 రోజులు ఇంకా వానలు పడేటట్టున్నాయని అటు మొగులు శాఖ ఆఫీసర్లు కూడా చెప్తురట. ప్రజలారా, ఉగాది పండుగ ముంగట వానలు ఉత్కెతట్టే ఉన్నాయి కాబట్టి ఏమైనా పనులున్నా ఈ 4 రోజులు వెళ్ళినాక వానలు ఆగినాకనే పెట్టుకోండి. వానల్ల పండుగలు పబ్బాలు పేరంటాలు పెట్టుకున్న పబ్లిక్ ఎవ్వరు రాకుండా పరిశానే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బుసలు కొట్టే నాగుంబాము మనుషులు వాడుకునే బాత్రూములకు పోయి పాయకాన పొక్కలు ఉన్నది. డోర్లు తలుపులు కూడా బంద వస్తుంటాయి. దాంట్లోకి ఎట్లా పోయిందే తొవ్వదప్పికి ఇట్లా వచ్చిందా? నిన్నీయాల ఎండలు ముదురుతున్నాయి కాబట్టి పుట్టలు ఉంటే ఉడకపోతకు వశంగాక బాత్రూంలో చల్లగా ఉంటుందని ఇట్లా అండ్లకు పోయిందా అంటే చూద్దాం నడువుండ్రి. కానీ దూరం నుంచే సుమా అది నాగుంబాం. అబ్బరే కొడుక, ఎంత పెద్దగా ఉన్నది చూడుండ్రి. ఏం తక్కువ 5 అడుగులు ఉన్నదట. చూస్తున్న మనకే దాని రూపాన్ని చూస్తుంటే పుట్టెడు బుగులు అవుతుంది. డైరెక్ట్ బాత్రూంలకు పోయి చూసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుండేదో మీరే అర్థం చేసుకోర్రి. బట్టలు వేసుకున్న మనుషులు బాత్రూంలకు పోతారు. బట్టలు లేకుండా ఉన్న నేను కూడా పోతా అని ఇట్లా పోయిందా అంటే అది అట్లా ఉండని. కానీ ఆ పామును అట్లా చూసే వరకల్లా బాత్రూంలకు పోదామనుకున్న మంజుల అనేటామెకు అది గల్లబడేసరికి పాము అని ఒర్రుకుంటా పోయి అందరికీ చెప్తే పాములు పట్టేట ఆయన వచ్చి ఇట్లా పట్టుకున్నాడట. ఇక దాన్ని పట్టుకున్నాక పైలంగా తీసుకుపోయి అడవిలో ఇడిచిపెట్టిండట. ఏడనంటే నాగర్ కర్నూలు జిల్లా పట్టణంలో ఉన్న టీచర్స్ కాలనీలా మూగజీవాలుండే అడవులను మనుషులు నాశనం పట్టిస్తుంటే అవిటికి ఎటు పోవాలనో అర్థం కాక ఇట్లా ఇండ్లకు వస్తున్నట్టున్నాయి. ఇంకా నయ్యం ముచ్చట ఏందంటే చూసిందే నయ్యమైంది, చూడకుంటే ఎంత మోసమవు. ఎండలు పురాగ ముద్రక ముందే ఇప్పుడిప్పుడే ఇసం పురుగులు ఇండ్లకు వస్తే ఇంకా రేపు ఎండలు ముదిరినాక ఎట్లనో ఏమో పోండి. చూసిండ్రు కదా ప్రజలారా, ఇంట్లో పైలంగా ఉండుర్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చలించి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతిగా మన ఉంటే అన్ని.